రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగ అభ్యర్థుల తరపున కేటీఆర్ డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నదే తెలంగాణ ఉద్యమ నినాదమని స్పష్టం చేశారు కేటీఆర్. ఇప్పటికే పోలీస్ శాఖలో 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయినా ఇప్పటికీ భర్తీ చేయలేదని విమర్శించారు. నియామకాల విషయంలో కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. కాంగ్రెస్ పై రాష్ట్రంలోని యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని హెచ్చరించారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి హామీ ఇవ్వకుండా 47,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామన్న కేటీఆర్ 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి 1,60,000కు పైగా జాబ్స్ అందించామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు యువతకు డిక్లరేషన్ పేరిట హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అని చెప్పి దారుణంగా మోసం చేసిందని, కేవలం 17,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇచ్చిందని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.